హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్బిలో 827 నోటిఫికేషన్ వచ్చింది కదా సహస్ర సీమా బల్లో. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలిజిబిలిటీ కానీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్ కానీ, ఫీ కానీ, ఏజ్ కానీ ఎలా ఉండాలి ఏమున్నది మీకు ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇండ్ వరకు మీరు చూడండి. ఇది సహస్ర సీమా బల్లో 827 ఖాళీలు ఉన్నాయి కదా. ఇందులో ట్రేడ్స్ వచ్చేసి డ్రైవర్ కానీ, వెటర్నరీ కానీ, బార్బర్ కానీ, వెయిటర్ కానీ, కార్పెంటర్ కానీ ఇలా ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి అన్నట్టు. నాన్ గెజిటెడ్ పోస్టులు ఇవి. ట్రేడ్స్ మ్యాన్ ప్లస్ డ్రైవర్ అన్నట్టు. హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి డ్రైవర్స్ కు అప్లికేషన్ చేసుకోవాలి. ట్రేడ్ 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్, ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇలా వెటర్నరీ కానీ, టైలర్ కానీ, బార్బర్ కానీ, వెయిటర్ కానీ. ఇందులో ఐటీఐ చేయకుండా ఇందులో ఎక్స్పీరియన్స్ మీకు సేదానిలో వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మొదటిసారి మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఏమేమి రిక్వైర్డ్ అంటే 10th మెమో అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏజ్ మనకు 10th మెమో ప్రకారం ఉంటుంది కాబట్టి ఏజ్ కనీస విద్యార్హత నిర్ధారణ కోసం 10th క్లాస్ మెమో రిక్వైర్డ్ ఉంటుంది. ఐటీఐ సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి కదా. ఎగ్జాంపుల్ వచ్చేసి టైలర్ కానీ, కార్పెంటర్ కానీ ఇలాంటి పోస్టులో మనం అప్లై చేసుకోవాలంటే ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం రిక్వైర్డ్ ఉంటుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ పోస్టులకు మనం అప్లికేషన్ చేసుకోవాలంటే హెవీ లైసెన్స్ ఉండవలసి వస్తుంది. అదే విధంగా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొరకు మనకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఉంటుంది. అదే విధంగా మనకు నివాస ధృవ అంటే డొమిసైల్ నివాస సర్టిఫికేట్ కూడా మనం ఏ స్టేట్ కు చెందిన వారము ఈ నివాస సర్టిఫికేట్ కు నుంచి మనం నిర్ధారణ అవుతుంది. అదేవిధంగా మనకు ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ ఇలా ఏదైనా ఒక కార్డు అవసరం ఉంటుంది. అదే విధంగా మనకు ఫోటో సిగ్నేచర్ అయితే ఏ అప్లికేషన్ చేసుకోవాలన్నా మనకు ఫోటో సిగ్నేచర్ ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ లో వైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఫోటో తీసుకోవడం మంచిది. ఏ అప్లికేషన్ చేసినా మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అడుగుతుంది కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ప్లస్ సిగ్నేచర్ అవసరం ఉంటుంది. ఓకే, అదే విధంగా మనకు ఎలిజిబిలిటీ చూసినట్టయితే మనకు ఎస్ఎస్సి మెమో రిక్వైర్డ్ కదా. మనకు ఎస్ఎస్సి ఎనీ రికగ్నైజ్ బోర్డ్ లో ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి అన్నట్టు. సిబిఎస్ఈ నుంచి కానీ, స్టేట్ సిలబస్ నుంచి కానీ 10th పాస్ అయి ఉండాలి. అదే విధంగా ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అన్నట్టు. ఐటీఐ సర్టిఫికేట్. అదే విధంగా డ్రైవర్ పోస్టులకు అయితే మనకు హెవీ లైసెన్స్ ఉండాలి. ఓకే, హెవీ లైసెన్స్ కలిగి ఉంటే మనకు ఈ ఎలిజిబుల్ అన్నట్టు ఈ విధంగా. అదే విధంగా ఏజ్ లిమిట్ చూసినట్టయితే మనకు 18 నుండి 25 ఏజ్ మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ప్లస్ రిజర్వేషన్ ఓబీసీ ఇట్లా క్యాండిడేట్ ఎక్స్టెండ్ ఉంటది కదా, వయో పరిమితిలో సడలింపు ఉంటది కదా, అది ఎలిజిబిలిటీ ఉంటది అన్నట్టు. ఓకే, అదే విధంగా ఫీజు చూసినట్టయితే మనకు జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కు, ఓబీసీ క్యాండిడేట్ కు 100 రూపీస్ ఫీ ఉంటుంది. ప్లస్ నెట్ ఛార్జ్ వాళ్ళు నెట్ అప్లికేషన్ చేస్తాం కదా వాళ్ళ ఛార్జ్ ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అయితే ఫ్రీ ఉంటుంది. వాళ్ళ నెట్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటాం. ఇది పేమెంట్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ద్వారా, యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఇలా. అదే విధంగా మన సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది అంటే రన్నింగ్ కానీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ, హైట్ కానీ, ఛాతీ కానీ ఈ విధంగా ఫిజికల్ టెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ట్రేడ్ స్కిల్ లో కూడా టెస్ట్ పెడతారు. మీరు ఐటీఐ ఉంటే ఐటీఐలో మీకు స్కిల్ టెస్ట్ పెడతారు అన్నట్టు. ఆ స్కిల్ టెస్ట్ లో కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా మనం తీసుకుంటారు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది మీకు. అదే ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. ఈ 100 మార్క్స్ 2 hours ఉంటుంది ఎగ్జామ్ టైం. 2 hours ఎగ్జామ్ టైంలో మొత్తం 10th బేసైడ్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి మీకు. ఇందులో జనరల్ నాలెడ్జ్ కానీ, అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ అంటే హిందీ లాంగ్వేజ్. మనం ఇంగ్లీష్ ఏది పెట్టుకుంటే అది ఆ విధంగా మీకు ఉంటుంది. ఒక్కొక్కటి మీకు మంచిగా 10th వరకు ఎవరైతే ఫస్ట్ టాపర్ లో మంచిగా చదువు ఉంటారో ఈ జాబ్ కొట్టి సింపుల్ గా కొట్టేస్తారు అన్నట్టు. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాయాలి ఎగ్జామ్ వచ్చేసి. ఓకే, ఈ అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎనీ డౌట్ ఉన్నా డైరెక్ట్ గా స్క్రీన్ లో ఉన్న నా నంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.